आदिदेविक आदिभौतिकतापत्रे निवारणार्थञ्च भगवदाज्ञा भगवत्कैङ्कर्यरूपेण श्रीमहालक्ष्मी गोदा समेत श्रीवेङ्कटेश्वर स्वामी परिपूर्ण कृपाकटाक्षसिद्ध्यर्थञ्च श्रीमहालक्ष्मी गोदा समेत श्रीवेङ्कटेश्वर स्वामिनः अनुग्रहेण संकल्पिता एवं श्री 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 तृतुण्ड श्रीमन्नारायण रामानुज चिन्नजेर स्वामी कृपया लोक कल्याणार्थं संकल्पिता एवं చెప్పండి అందరూ ఒకసారి అస్మాకం మమ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం సంకల్పిత శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ ప్రతి సంవత్సర ప్రయుక్త ధనుర్మాస వ్రత మహోత్సవ కర్మణి అద్య సప్త వింశతి దివస ప్రాతః ఉపాసన కర్మణి అద్య కూడారై మహోత్సవ కర్మణి మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పాద అరవిందయోః శ్రీకృష్ణ గోదా అష్టోత్తర శతనామ అర్చనంచ అద్య ఆచార్య శ్రీహస్తేన कारयिष्ये। ओम श्रीकृष्णाय नमः। ओम कमलानाथाय नमः। ओम वासुदेवाय नमः। ओम सनातनाय नमः। ओम वसुदेवात्मजाय नमः। ओम पुण्याय नमः। ओम लीलामानुषविग्रहाय नमः। ओम श्रीवत्सकौस्तुभधराय नमः। ओम यशोदावत्सलाय नमः। ओम हरये नमः। ओम चतुर्भुजात्तचक्रासगदाशार्ङ्गाद्यायुधाय नमः। ओम देवकी नंदनाय नमः। ओम श्रीशाय नमः। ओम नंदगोपप्रियात्मजाय नमः। ओम यमुना वेगसंहारिणे नमः। ओम बलभद्रप्रियानुजाय नमः। ओम पूतनाजीवितहराय नमः। ओम शकटासुरभञ्जनाय नमः। ओम नंदव्रजनानंदिने नमः। ओम सच्चिदानंदविग्रहाय नमः। ओम नवनीतविलिप्तांगाय नमः। ओम नवनीतनटाय नमः। ओम मनखाय नमः। ओम नवनीतनवाहाराय नमः। ओम मुचुकुंद प्रसादकाय नमः। ओम श्रीरंगनायक्यै नमः। ओम गोदायै नमः। ओम विष्णुचित्तात्मजायै नमः। ओम सत्यै नमः। ओम गोपीवेशधरायै नमः। ओम देव्यै नमः। ओम भूसुतायै नमः। ओम भोगशालिन्यै नमः। ओम तुलसी काननोद्भूतायै नमः। ओम श्रियै नमः। ओम धन्वप्रवासन्यै नमः। ओम भट्टनाथप्रियकर्यै नमः। ओम श्रीकृष्णहितभोगिन्यै नमः। ओम आमुक्तमाल्यदायै नमः। ओम बालायै नमः। ओम रंगनाथप्रियायै नमः। ओम परायै नमः। ओम विश्वम्भरायै नमः। ओम कलालापायै नमः। ओम इतराजसहोदरयै नमः। ओम कृष्णानुरक्तायै नमः। ओम सुभगायै नमः। ओम सुलभश्रियै नमः। ओम सलक्षणायै नमः। ओम लक्ष्मीप्रियसख्यै नमः। ओम श्यामायै नमः। ओम दयाञ्चतुर्गञ्चलायै नमः। ओम फल्गुण्याविर्भवायै नमः। ओम रम्यायै नमः। ओम धनुर्मासकृतव्रतायै नमः। गोदादेव्यै नमः। ओम श्री अनंताय नमः। ओम श्री गरुडाय नमः। ओम श्रीमते ओम श्रीमद्वरवरमुनये नमः। ओम स्वाचार्येभ्यो नमः। ओम पूर्वाचार्येभ्यो नमः। ओम समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। दासानुदास्य दीर्घायुर्धनधान्यपदान्य सौजन्यमान्य सुगुणगणसमृद्धिर्भूजातिथि भवन्तो महान्तो अनुगृह्णन्तो
ఆచక్రపాణాదవనే ప్రభుత్వామా బ్రహ్మలోకాదిశలాంచకేర్తిం ఆదిశ్యమారోగ్య కుటుంబ వృద్ధిం కరోతు తే వెంకటశైలవాసః యస్య స్మృత్యాచనామోత్యాతపః పూజాకృజాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. చెప్పండి అందరూ. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతాన్నమమ. ప్రియతో వరదో భవతు యజమానస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. చెప్పండి. కళ్యాణ అద్భుత గాత్రాయ కామిత అర్థ ప్రదాయినే శ్రీమత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భగవన్ దేవదేవేశ మయా సమర్పిత అర్చనా గృహీత్వా మమ కుటుంబకస్య శాంతికర్త ఆయుష్యకర్త ఆరోగ్యకర్త పుష్టికర్త క్షేమకర్త భవంతు. ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద, పొనకంటి వెంకటరమణ గోవింద. బోలో గోపాలకృష్ణ భగవానికి, బోలో గోపాలకృష్ణ భగవానికి. శ్రీవత్సలక్షతే క్షేమంగరాజ సర్వేషాం శ్రీరంగేశాజ మంగళం. శ్రియఃకాంతాజ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాజ శ్రీనివాసాజ మంగళం. అస్తుస్త్రీస్తనకస్తోరేవాసనాద్వాసదోరతే శ్రీహస్తగిరినాథాజ దేవరాజాజ మంగళం. కమలాకృతకస్తూరేకర్థమాంకితవక్షతే యాదవాద్రనివాసాజ సంపత్పుత్రాజ మంగళం. సుభద్రా ప్రాణనాథాజ శ్రీజగన్నాథాజ మంగళం. స్వోచ్చిష్ట మాలికా బంధగంధ బంధుర విష్ణవే విష్ణుచిత్తతనోజాదే గోదాదేరిత్య మంగళం. శృణకర్యాం మహాకుర్యాం తామ్రవన్యుత్తరే తటే శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాది మహాప్రాజ్ఞే భాష్యకారాజ మంగళం. తులామూరావతేర్నాజతోషితాకిల సూరజే సౌమ్యజామాత్మనదేశేషాం ఛాయాస్తు మంగళం. మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్తముత్తమః భవతి. సర్వస్యాప్యై సర్వస్యైత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్న శక్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాజపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఓం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్న కృష్ణః ప్రచోదయాత్. దేవదేవస్యానంద భోగోస్తు దేవదేవ్యాః అనంతానంద భోగో అస్తు. സജിത്തരുള കൂടാഹരേ വെല്ലും ഷേർ ഗോവിന്ദ ഉൻ തന്നെ പാടിപ്പറേ കൊണ്ടുയാം പെരുഷെമ്മാനം നടുപുകടും പരുഷിനാൽ നൻറാഘ ഷൂടകമേ തോൽവളജേ തോടേശവിപ്പൂവേ பாடகமே என்றனைய பலகலனம் யாமணிவோம் ஆடையெடுப்போம்
அதன் பின்னே பால் சோர் முடனை பேது முழங்கை வடிவாராக கூடியிருந்து குளிர்ந்தேலோரெம்பாவாய் நன்றாக ஷோடகமே தோல்வளையே தோடே செவிப்போவே படகமே என்றனைய பலகலனம் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோர் முடனை பேது முழங்கை வடிவாரா கோணி நீடாதுங்கஸ்தனகிரிதடே சுத்தமுத்போத்ய கிருஷ்ணம் పారార్థ్యం స్వం శ్రుతి శతశర సిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భోజదేవాస్తు భోజః కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం కన్యాశ్రవణ సంజ్ఞాతం కృపావాత్సల్య సాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే మేషార్ద్రా సంభవం విష్ణోః దర్శనస్థాపనోత్సుకం తుండేరమండలే శేషమూర్తిం రామానుజం భజే బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవ అస్తు భూయః కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. వ్రత మహోత్సవంలో 27వ రోజుకి చేరుకున్నాం. మనము నిన్నటి వరకు మన అమ్మ ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలను నిన్న అడగడం జరిగింది. మన అమ్మ కేవలం స్వామిని కొలవడం కోసం మాత్రమే కావలసినటువంటి కొన్ని వస్తువులను అడిగింది. నిన్న మనం చెప్పుకున్నాం ఏమేం వస్తువులు అడిగిందో. ఏమేమి అడిగింది? ఒకటి, చక్కగా మ్రోగించడానికి శంఖం అడిగింది. పాంచజన్యములు, కృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖం ఏదైతే ఉందో సరిగ్గా అటువంటి శంఖమే కావాలి అన్నది. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైంది, నా చేతిలో ఉన్నటువంటి శంఖమే కావాలి అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా 7, 14 లోకాల్లో అటువంటి శంఖం ఎక్కడా కూడా దొరకదు. అంటే ఈ అమ్మ నిన్న అడిగినటువంటి వస్తువులు మొత్తం కూడా ప్రపంచంలో నా దగ్గర తప్ప ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి ఈ వచ్చినటువంటి వాళ్ళు ఏదో కోరి రాలేదు, నన్నే కోరి వచ్చారు. వాళ్ళు నన్నే వాళ్లతో తీసుకెళ్లడానికి వచ్చారు వీళ్ళంతా అని అనుకుంది. అలాగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శంఖం కావాలి అంటే అది నా చేతిలోనే ఉంటుంది. అలాగే మంగళకరమైనటువంటి దీపాలు కావాలి అన్నారు. మంగళకరమైనటువంటి దీపాలు కనుక ఇస్తే ఆ దీపాల యొక్క వెలుతురులో మేము చక్కగా నడుస్తాము. అంటే అటువంటి మంచి మార్గాన్ని చూపించేటువంటి వాడు కృష్ణుడు మాత్రమే. అలా ఆ మార్గాన్ని నేనే చూపిస్తా కాబట్టి వీళ్ళకి కావాల్సింది నేనే. అలాగా ఒక మంచి జెండా కావాలి అన్నారు. ఆ జెండా మీద గరుత్మంతుడు ఉండేటువంటి జెండా కావాలి వాళ్ళకి. అంటే ఆ గరుత్మంతుడు అంటే గరుత్మంతుడే మాతో కావాలి అని అర్థం. గరుత్మంతుడిని వెంట తీసుకొని వెళ్ళిపోతే ఆ కృష్ణుడి వాహనం కదా, మళ్ళీ కృష్ణుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాడు వాహనం లేకపోతే? మన దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ లో, పల్సర్ బండ్లో లేదా కార్లో ఇవ్వలేం కదా. అందుకోసం మరి గరుత్మంతుడు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? అందుకోసం గరుత్మంతుడు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది అని అనుకున్నాడు. ఇలాగా వీళ్ళకి కావలసినటువంటి వస్తువులు కాదు, ఆ వస్తువులతో కూడినటువంటి నేనే వీళ్ళకి కావాలి అని అనుకున్నాడట. అనుకుని వెంటనే ఆ స్వామి అన్నట్టు, అయ్యారా
మీరు ఏ ఏ వస్తువులైతే అడిగారో ఆ వస్తువులను నేను మీకు సమకూరుస్తాను, సమకూర్చడానికి ప్రయత్నిస్తా నేను. అంతేనా, ఇంకేమైనా కావాలా కూడా అడగండి అన్నట. స్వామి ఎంత మంచివాడండి. కోరిన వరాలు ఏవైతే కోరారో, కోరికలు కోరగానే ఇంకేమన్నా కావాలా, ఇంకా కోరండి, ఇంకా కోరండి అన్నాడట. నిజంగా ఆ కృష్ణుడు ఇలా ఇక్కడ వచ్చి కూర్చొని ఇంతమంది గోపికలు మంచిగా ఈ వ్రతం చేస్తున్నారు, మీకేం కోరికలు కావాలో కోరుకోండి అన్నారు అనుకోండి, కోరుకుంటారా మీరు? నిజంగా అసలు కృష్ణుడు వచ్చి కూర్చుంటాడా ఇక్కడ? కలియుగంలో దైవం అనేటువంటి వాడు మనకి ప్రత్యక్షం కాడు, మనకి కనబడడు, మనకి విగ్రహ రూపకంగానే కనబడతాడు తప్ప మనకెప్పుడు కూడా తాను నేరుగా వచ్చి మనకి కనబడడు. ఒకవేళ పొరపాట కనబడ్డాడు అనుకోండి, మనమేదో ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి పూజ చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామో, రాముడో, శివుడో, అమ్మవారో, ఏదో ఇంత పాయసమో ఏదో ఇంత ప్రసాదం నైవేద్యం పెట్టాం, అమ్మ ఇగో నేను ప్రేమతో పెట్టాను స్వామి, తిను తిను అన్నాడు అనుకో, ఏది నా చేతిలో పెట్టు అన్నాడు అనుకో స్వామి, మన పరిస్థితి ఎలా ఉంటది అప్పుడు? మనం అక్కడ ఉంటామా? పరిగెడతాం ఇక వెంటనే భయంతో. ఒకవేళ నిజంగా తిన్నాడే అనుకోండి, సరే మనం భయపడకుండా మనం సంతోషపడతాం, అబ్బా నా పూజలు మెచ్చి దేవుడు వచ్చాడు నా కోసం అని. ఒకవేళ నిజంగా మనం పెట్టినటువంటిది తిన్నాడే అనుకోండి, మనం పెడతామా తెల్లారిగా? మనం పెట్టేంత శక్తి మనకుందా? తనకి శక్తి లేదు. అందుకోసం మనం ఏదైనా సరే తన ముందు పెట్టి తనకి చూపిస్తాం, స్వామి ఇదిగో ఇది నీకు సమర్పించే నైవేద్యం అని చెప్పి చూపిస్తే దాన్ని చక్కగా స్వీకరించినట్టుగా మనం భావించి మళ్ళీ ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటాం. అలాగా స్వామి ఆ కృష్ణుడు ఇంకా మీకేం కావాలో కోరుకోండి అమ్మా అనగానే, అబ్బా అడిగిందే ఆలస్యం అని చెప్పేసి మన అమ్మ మళ్ళీ ఈ రోజు అడుగుతోంది. కూడారై వెల్లుం షీర్ గోవిందా తన్నై పాడి పరే కొండయాం పెరుషెమ్మానం. ఓ స్వామి, నీవు మా అందరికీ తెలుసు ఆశ్రిత వత్సలుడివి అని. నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తావు అనేటువంటి విషయం తెలుసు. దానికి మేమే నిదర్శనం. మేము నీ దగ్గరికి వచ్చాము, నిన్ను ఆశ్రయించగానే మేమడిగినటువంటి కోరికల్ని తీరుస్తాను అని అంటున్నావు. అలాగా నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఏ విధంగా నీవు రక్షిస్తావో, నిన్ను కాదు అనుకున్నటువంటి శత్రువుని అదే విధంగా వెంటనే సంహరిస్తావు, ఆలస్యం కూడా చెయ్యవు. అప్పుడంటే ఏదో రాముడు ఆలస్యం చేశాడు శత్రువుని సంహరించడానికి, నీవు ఆలస్యం చెయ్యవు. నీకు శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని వెంటనే సంహరిస్తావు. నీ భక్తుల్ని ఏ విధంగా రక్షిస్తావో శత్రువుని కూడా అంతే వెంటనే సంహరిస్తూ ఉంటావు కదా. అంత గొప్పనైనటువంటి వాడివి కదా నీవు. అటువంటి నీ యొక్క సన్నిధికి మేము వచ్చాం ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ అటువంటప్పుడు ఇంకా మీరేం కావాలో అడగండి అని చెప్పేసి అంటే మేమెందుకు ఆగుతాం? అడగకుండా ఎలాగో అడుగుతాం. ఎందుకంటే నీ యొక్క పేరే గోపికాలోలుడు అని కదా. గోపికలంటే ఎంతో ప్రేమ నీకు. అందుకోసం ఆ ప్రేమతో మమ్మల్ని అడిగావు కాబట్టి అంతే ప్రేమతో మేం కావలసినటువంటివి ఇంకేం కావాలో చెబుతాం వినండి అంటూ ఆ అమ్మ చెప్తుందంట. ఇంకా శివిపోవే పాడకమే ఎండ్రనయ పలహలనం యామణివోం ఆడయుడుపోం అదన్ పిన్నే పాల్షోరు. ఏమీ లేదు స్వామి, మేము ఎప్పుడో 2వ రోజు ఈ యొక్క ధనుర్మాస వ్రతం కోసం కొన్ని దీక్ష పట్టాం. ఆ దీక్షలో కొన్ని నియమాలు తీసుకున్నాం. ఏంటి? చేతుల గాజులు వేసుకోవద్దు, మెడలో ఆభరణాలు వేసుకోవద్దు, జుట్టు చక్కగా మంచి సువాసనతో ఉండేటువంటి తైలం పెట్టుకోవద్దు, అందంగా ముడేసుకోవద్దు, అందమైనటువంటి పువ్వులు పెట్టుకోవద్దు, అందమైనటువంటి వస్త్రాలు కట్టుకోవద్దు. మన భాషలో చెప్పాలంటే చక్కగా మేకప్ చేసుకోవడం అన్నట్టు. అలా ఎటువంటివి ఆభరణాలు లేకుండా అందంగా మేము తయారు కావద్దు అని మేము మొదలే అనుకోము. ఏదో కటిక నేల మీద ఏదో ఒక దర్భాసనం లాంటి ఒక చాప వేసుకొని పడుకోవాలి. అలాగే నీకు ఇష్టమైనటువంటి పాలు, పెరుగు, వెన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా మేము దూరంగానే ఉండాలి, ఇవేవి కూడా మేము తినకూడదు అని ఇవన్నీ మేము నియమాలు పెట్టుకొని ఇదిగో ఈ యొక్క వ్రతాన్ని మేము చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ వ్రత ఫలితంగా మీకేం కావాలి అని అడిగారు కదా. మా అందరికీ కూడా చక్కగా అందమైనటువంటి గాజులు ఇవ్వండి ముందుగా చేతికి. మేము ఎలాగంటే నేను నీ భవనంలో కూర్చొని ఆ గాజుల సవ్వడి చేస్తే ఎక్కడో ఉన్నటువంటి మా ఇళ్లకు వినపడాలి ఆ గాజుల శబ్దం. అంత మంచి గాజులు ఇవ్వండి చేతికి. హాయిగా ఒంటి మీద వేసుకోవడానికి చక్కనైనటువంటి ఆభరణాలు ఇవ్వండి. అమ్మ ఎలాంటి ఆభరణాలైతే వేసుకుంటుందో, మీ యొక్క నీలాదేవి ఎటువంటి ఆభరణాలు వేసుకుంటుందో
అంత అందమైనటువంటి ఆభరణాలు మాకిస్తే మేము హాయిగా మెడలో అలంకరించుకుంటాము. అలాగే అందమైనటువంటి చెవి పోగులు ఇవ్వండి మాకు, చక్కగా రత్నాలతో పొదిగినటువంటి చెవి పోగులు ఇవ్వండి. అలాగే కర్ణ పుష్పాలు ఇవ్వండి. కర్ణ పుష్పాలు అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మనం. అలా మా తలకి అందంగా కనబడేటువంటి కర్ణ పుష్పాలని కూడా మాకివ్వండి. ఇలాగా అడుగుతూనే ఉందంట. మాకు ఒకటి కావాలి. మన మామూలుగా ఎండల్లో ఏదో అమ్మవారికి సంబంధించినటువంటి నోము చేసుకుంటే ఒక కథ చెప్పుకుంటాం. ఆ కథలో మనకు చెప్తారు చివరిగా, ఏదో అమ్మవారికి పూజ చేసి ఒక ప్రదక్షిణం చేయగానే కాళ్ళకి గజ్జలు వచ్చాయని, రెండవ ప్రదక్షిణం చేయగానే అందమైనటువంటి గాజులు వచ్చాయి చేతికని, మూడో ప్రదక్షిణం చేయగానే ఒంటి నిండా నగలు వచ్చాయని చెప్పేసి ఏదో మనం కథలో చెప్పుకుంటాం కదా. ఇగో అవే కోరికలు ఇప్పుడు మన స్వామిని అడిగిందంట, అవే వరం. అలాగా ఇప్పటి వరకు మా ఒంటిలో ఎటువంటి ఆభరణాలు లేకుండా ఈ యొక్క దీక్ష చేస్తున్నాం కాబట్టి మా శరీరానికి కావలసినటువంటి ఆభరణాలన్నీ కూడా మాకివ్వండి. అలాగా మా ఆభరణాలతో చూసేటువంటి వాళ్ళకి కనువిప్పుగా కనువిందుగా కనబడాలి. మమ్మల్ని చూస్తే మనం ఒకసారి చెప్పుకున్నాం, మన మనస్సు ఎంత అందంగా అయితే ఉంటుందో కేవలం అంతఃసౌందర్యం కాదు, మనకి బాహ్య సౌందర్యం కూడా ముఖ్యమే. లోపల మనసు ఎంత మంచిగా అయితే ఉంటుందో బయట మన యొక్క శరీరం కూడా అంతే అందంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు చూడగానే ఆహా ఎంత చక్కగా ఉంది అనేట్టుగా ఉండాలి. అలాగా మా ఒంటి నిండా కూడా సకల ఆభరణాలన్నీ కూడా ఇవ్వండి. అటువంటి వరాన్ని కనుక మాకు ఇచ్చినట్లయితే మేము ధన్యులమవుతాం అనగానే మన స్వామి ఒకే మాట అన్నాడు, తథాస్తు. మీరైతే అన్నారో అవన్నీ కూడా మీకు తీరుతాయి, ఆ కోరికలన్నీ కూడా మీకు తీరుతాయరా, మీరు ఎటువంటి దిగులు చెందకండి అనగానే స్వామి ఇంకొక చిన్న కోరిక ఉంది అన్నదట మన అమ్మ. ఇవన్నీ అడిగినవన్నీ ఇచ్చేసాను, ఇంకొక కోరిక ఉంది అంటే, ఏం లేదు స్వామి, మేము రెండో రోజు నేనే చెప్పాం కదా ఇంతకు ముందు, రెండో రోజున మేము కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని రకాల పదార్థాలకి దూరం ఉండాలి. ఎందుకంటే ఆ పదార్థాలు పాలు, నెయ్యి ఇవన్నీ కూడా నీకు చాలా ఇష్టమైనవి. అందుకోసం నీకు ఇష్టమైనటువంటి పదార్థాలకి మేము దూరం ఉన్నాం. అందుకోసం మా అందరి కోరిక ఏంటంటే నీ సన్నిధిలో నీతో కూడి మేమందరం కూడా ఒక విందుని ఆరగించాలి అని అనుకుంటున్నాం. ఎటువంటిది? చక్కగా మంచి స్వచ్ఛమైనటువంటి పాలల్లో ఉడికించినటువంటి అన్నము, చక్కనైనటువంటి పంచదార వేసి అవన్నీ మునిగేంత నెయ్యి వేసి ఒక మంచి తీపి పదార్థాన్ని నీతో కలిసి మేమంతా కూడా ఆరగించాలి అనుకుంటున్నాం. నీవు మా మధ్యలో కూర్చుంటే మేము మీ చుట్టూ కూడా కూర్చుంటాం. కూర్చొని నీతో చక్కగా ముచ్చట్లు పెడుతూ చక్కగా కబుర్లు చెబుతూ మేమందరం కూడా నీతో పాటు ఒక చక్కనైనటువంటి తీపి పదార్థం, ఒక పాయసాన్ని మేము తినాలి అని అనుకుంటున్నాం స్వామి. మూడనైపేదు ముడంగై వడివార కూడి ఇరిందు. ఆ పాయసం కూడా ఎలా ఉండాలట అంటే ఏదో చేతిలో వేస్తే గట్టిగా కాదు, మా చేతిలో వేస్తే మా మోచేతి పంటి పాలు కారాలి, నెయ్యి కారాలి, మా వస్త్రాలు పాడైపోయినా మేము పట్టించుకోము. మనం ఉంటాం అలాగా, చేతిలో ఏదో ప్రసాదం పెట్టారనుకోండి, అయ్యో ఇక్కడ మన నెయ్యి గారుతుందా, ఇక్కడ పాలు గారుతున్నాయా అని చూస్తాం. మన బట్టల మీద ఒక చుక్క కూడా పడనీయం. కానీ అక్కడ అమ్మేమంటుంది, మేము ఆదమరవాలి, నీలో మేము మైమరిచిపోయేసి మేం వేసుకున్నటువంటి వస్త్రాల మీద నెయ్యి పడ్డా సరే, పాలు పడ్డా సరే, మా వస్త్రాలు పాడైపోయినా సరే మేము లెక్క చేయం. నీతో కలిసి ఈ పండుగని చేసుకోవడమే మాకు ముఖ్యం స్వామి. అటువంటి ఆనందాన్ని మాకు కలిగించండి అని చెప్పేసనగానే దానికి కూడా స్వామి సరే అన్నాడట. అనగానే ఆ గోపికలు ఎంతో ఆనందంతో ఈ రోజు ఈ యొక్క పూడారై ఉత్సవం అనేటువంటిది జరిపారు. పూడారై అంటే అందరూ కలిసి జరుపుకునేటువంటి ఉత్సవం, అందరూ కలిసి స్వామి వారితో కూడి జరుపుకునేటువంటి ఉత్సవం కాబట్టి దీనికి కూడారై అనేటువంటి ఉత్సవం అని పేరు వచ్చింది. అటువంటి ఉత్సవాన్ని మన గోదామ తల్లి మిగిలినటువంటి గోపికలంతా కూడా కలిసి చక్కగా మధ్యలో స్వామిని కూర్చోబెట్టుకొని చుట్టూ మన అమ్మ గోపికలంతా కూడా కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారట. అటువంటి ఈ ఉత్సవాన్ని చక్కగా మనం ఈ రోజు మన ఆలయంలో కూడా జరుపుకుంటూ ఉన్నాం. కాకపోతే మీ అందరి మధ్యలో అక్కడ స్వామి రాలేదు, ఆ లోపల కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి ఉత్సవాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవాలయాలు అన్ని ఆలయాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఉత్సవం. అటువంటి ఉత్సవాన్ని మనం ఈ రోజు జరుపుకుంటూ ఉన్నాము. ఇంత గొప్పనైనటువంటి ఉత్సవం ఏదైతే ఉంటుందో ఈ ఉత్సవాన్ని మనకి ఈ 27వ పాశ్రంలో మన అమ్మ మనకి ప్రసాదించినటువంటిది. జై శ్రీమన్నారాయణ.
ఉండి సతీష్